హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడికి మీకు ఘన స్వాగతం అండి. ఈరోజు కజ్జికాయలు 3 విధాలుగా తయారు చేసి చూపించబోతున్నాను. అలాగే ఒక గిన్నె పెట్టుకొని వేడయ్యేంత వరకు ఉంచేసి ఆ కప్పడనేవి వేరుశనగ గుండ్లు తీసుకుంటున్నానండి. అవేనండి పల్లీలు. ఇవి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు. అలాగే పొట్టు తీసుకొని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనం దించుతామనంగా మనం స్టవ్ ఆపేస్తామనంగా ఏం చేయాలంటే నువ్వులు వేసుకోండి. ఇది వేడి తగిలితే సరిపోతుందండి, ఎందుకంటే చిటపటామని బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా కాస్త వేగితే సరిపోతుందండి. ఈ విధంగా ఈ పల్లీల పొట్టు అనేది తీయబాకండి. అలాగే ఎక్కువగా మాడిపోయేంత వరకు కూడా ఉంచుకోండి. అలాగే దీంట్లోనే కాసిని అదే కప్పుతోటి కప్పెడనేది మనము వేరుశనగ పుట్నాలు వేస్తున్నామండి. అవేనండి శనగపప్పు. అలాగే నేను 2-3 ఇలాచీలు కూడా వేసుకున్నాను. మన దగ్గర ఇలాచీ పొడి ఉంటే కూడా వేయొచ్చండి. అలాగే మిక్సీ పట్టుకున్న దాంట్లో నేనేం చేస్తున్నాను, అదే కప్పుతోటి ఆ కప్పుడు చక్కెర అనేది వేస్తున్నాను. ఇదే కొలత అండి. నాకు ఈ కొలత ప్రకారం అయితే స్వీట్ అనేది సరిపోయింది. అలాగే ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేవి ఈ విధంగా షిఫ్ట్ చేసుకోండి. ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదిగో చూడండి, ఈ విధంగా బరగ్గా ఉంటే సరిపోతుంది. మరీ అంత ఏమంటారు పొడిలాగా కావాల్సిన అవసరం ఏం లేదండి. తర్వాత మొత్తము అంతా కలిసేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత నేను చపాతీ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, గోధుమ పిండితో చేస్తున్నానండి. ఈ విధంగా చపాతీ కలుపుకునేది తెలిస్తే చాలు కదండి. అదేవిధంగా నేను ఒక పొడిపిండి వేసుకొని పెద్ద చపాతీలాగా చేస్తున్నానండి. ఇవి కొన్ని ఇలా చిన్న చిన్న చపాతీల కన్నా ఇలా ఒకసారి పెద్ద చపాతీలు చేసుకొని ఒక 5-6 అయ్యేంతవరకు చేసుకోండి. మనకి కజ్జికాయలు చేయాలనే విసుగు అనిపించదు, చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఊరికే ఇలా ఎక్కువ సార్లు అనుకుంటే కూడా తినాలి అనే ఇంట్రెస్ట్ కన్నా చేయాలనే ఇంట్రెస్ట్ పోతుందండి. ఈ విధంగా ఒక పెద్ద చపాతీ చేసుకోండి. ఈ పెద్ద చపాతీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే మనకి షార్ప్గా ఉంటాయి కదండి ఏవైనా మూతలు, కానీ ఆ మూతలు పెట్టేసి ఈ విధంగా గట్టిగా ఒత్తుకోండి. లేదంటే కొంచెం రౌండ్గా తిప్పేసుకుంటే మనకు అన్ని ఈక్వల్ సైజు చపాతీలాగా వచ్చేస్తాయండి. మన పని కూడా సులభంగా అవుతుంది. మనకి 2-3 గంటలు పట్టేది ఒక గంటలోనే అయిపోతుంది. ఈ విధంగా మనం ఎక్కువ చపాతీలు చేసి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈ ఐడియాని అనేది మీరు ఎప్పుడైనా ఫాలో అయ్యారా? ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా అంతా అనేది పక్కకు ఉన్న ఈ పిండి అంతా ఇలా తీసేసుకోండి. మనకి పిండి కూడా ఎక్కువ ఏం రాదండి. ఇది మళ్ళీ ఒక ముద్దలాగా తయారు చేసుకొని మళ్ళీ ఇంకో చపాతీ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ముద్దలతోటి ఒక 4-5 చపాతీలు అనేవి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇదిగో చూడండి, ఎంతో రౌండ్గా ఉన్నాయి కదా. మనము కజ్జికాయలు అనేవి కూడా అన్నీ ఈక్వల్గా వస్తాయండి, అన్నీ ఒకే విధంగా ఉంటాయి మనకి. ఇదిగో చూడండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడినంతా అదే విధంగా ఇదిగో చూడండి ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఇదిగో చూడండి ఈ 2 కొనలు అనేవి ఇలా ఒత్తుకుంటూ మనం 2 ఎడ్జెస్ అనేవి ఇలా మనం ఒత్తుకుంటూ రావాలండి. దీనికి తడి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే తడి పెట్టకున్నా కానీ మనకి చక్కగా ఇదే విధంగా వస్తాయండి. మనకి సులభంగా అవుతుంది. అలాగే కొంచెం ఎక్కువగా కావాలంటే కూడా కొంచెం ఎక్కువగా అనేది కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. ఈ విధంగా లేకపోయినా ముందు వేసాం కదండి, అంత పొడైనా వేసుకోవచ్చు. మనకి ఫంక్షన్లో ఎప్పుడన్నా తయారు చేయాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఇదే విధంగా ఎక్కువ చపాతీలు కొంచెం పిండి ముద్ద అనేది ఎక్కువ తీసుకొని ఇదే విధంగా ఒకటేసారి 4-5 ఇలా చేసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, మళ్ళీ ఇంకోసారి ఒత్తుకోండి, ఎందుకంటే ఆ స్టఫ్ అంతా బయటికి రాకుండా ఇలా ఒకసారి ఒత్తుకుంటే మనకి కజ్జికాయలు చేయాలంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా నేను ఒక 2 చెంచాలు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదిగో మన వేళ్ళతోటి ఇలా ఈ కొనలు అనేవి సమానంగా ఇలా ఒత్తుకుంటూ రావాలండి. ఇదిగో ఇలా వస్తే ఆ లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి పడిపోకుండా చక్కగా అతుక్కుంటుందండి. ఎందుకంటే మనం అప్పుడే చపాతీ చేసి అప్పుడే అతికిస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఒంటి చేతితోటైనా చేసుకోవచ్చు, మనకి ఎవరి హెల్ప్ అనేది లేకుండా. ఇదిగో చూడండి ఎంతో చక్కగా వచ్చేసింది కదా. అంతేనండి. అలాగే మనకి డిజైన్ వేయాలి కదా, డిజైన్ రానప్పుడు ఇలాంటి ఫోర్క్ ఒకటి ఉంటుంది కదా, ఇలా అనేసేయండి సరిపోతుంది. ఆ స్టఫ్ అనేది ఇంకా స్టిఫ్గా అనేది లోపలే ఉండిపోతుంది. ఇదిగో చూడండి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది కదా. అంతేనండి, మనం ఒక్కరమైనా చేసుకోవచ్చు. ఇదిగో తయారు చేసుకున్నవన్నీ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ అయిపోతాయి. అలాగే మనం డీప్ ఫ్రై కాకుండా ఇది నేను ఒక
దోశ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కూడా మనము చేసుకొని కూడా తినవచ్చండి. ఇది స్టోర్ కూడా ఉంటుంది. అలాగే మనం ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు, డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇదే విధంగా తయారు చేసుకొని కూడా మనం తినవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి అనేది ఏది మారదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా వేయించుకుంటున్నాము అన్నమాట, కాల్చుకుంటున్నాము అంతేనండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడో అదే నూనెలో డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా చూడండి. ఈ విధంగా కూడా బాగా కాలుతుంది, బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇదిగో చూడండి, తక్కువ నూనెతోటి ఒక 4, 5 అలా వేసేసుకోండి. మన ఇష్టం అండి, మనం ఏ విధంగా కావాలంటే అదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ కావాలంటే ఈ విధంగా చేసుకోండి. ఆయిల్ అయినా పర్వాలేదు అంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకోండి. ఇదిగో బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఈ విధంగా అన్నీ అనేది కజ్జికాయలు అనేది చేసుకోండి. నేను ఈ విధంగా ఒక 7, 8 మాత్రమే తయారు చేసుకున్నాను. తర్వాత అనేవి డీప్ ఫ్రై అనేవి చేసుకున్నాను. ఇదిగో చూడండి, చక్కగా కాలిపోయేంత వరకు ఇంకా కాస్త నూనె మిగిలింది కదా అని నేనేం చేస్తున్నానంటే ఇంకొక కజ్జికాయ వేసుకొని చక్కగా కాల్చుకుంటున్నాము. 5 ఒకే విధంగా. ఎవరన్నా ఆయిల్ తక్కువ తినాలి అనుకొని ఇష్టంగా కూడా ఉంటుంది కదా కజ్జికాయలు తినే వాళ్ళకి, ఇలా చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇంకో చూడండి, ఈ విధంగా చక్కగా ఎర్రగా కాల్చుకోండి. ఇదిగో దానికి దీనికి ఏం తేడా ఉండదండి. ఇది కూడా కొంచెం పొంగుతుంది, పొంగకుండా మాత్రం ఏముండవు. మనం చపాతీలు చేసుకుంటాం కదా అదే విధంగా కూడా పొంగుతుంది. స్టఫ్ అనేది ఉడకాల్సిన అవసరం ఏమి లేదు కదా, ఎందుకంటే మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి. ఇదే విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకుంటే మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయినట్లే అండి. దానికి దీనికి బాగా వ్యత్యాసం అనేది ఏది ఉండదు. ఇదిగో చూడండి, మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కజ్జికాయలు అనేవి. ఇదిగో చూడండి, చక్కగా వేగిపోయావు కదా. ఇదే విధంగా మొత్తం మన అంచులు అదంతా కాల్చుకొని ఈ విధంగా చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసిందే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది మన వీడియోలు అనేది చూస్తూ ఉంటారు కదండి. సబ్స్క్రైబ్. ఈ విధంగా చక్కగా అనేవి అన్నీ వేగిపోవాలండి. ఇదిగో చూడండి, నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే పెంకు మీద ఏం చేస్తున్నానంటే ఆయిల్ ఏమీ లేకుండా ఎలా కాలుతాయి అనే ప్రయోగం కూడా చేశానండి. ఆయిల్ లేకుండా కూడా చాలా బాగుంటాయి. టేస్ట్లో మాత్రం ఏ మార్పు ఉండదండి. ఇదిగో ఈ విధంగా మనం చపాతీలు నూనె లేకుండా కాల్చుకోవాలి, పుల్కాల్లాగా ఉండాలి అని అనుకుంటాం కదా. ఇదిగో చూడండి, ఇవి కూడా చక్కగా పొంగుతాయి. అలాగే టేస్ట్లో అనేది ఏ మార్పు ఉండదు. ఇలా మనం నూనె లేకుండా కాల్చుకోవచ్చు, నూనె కొంచెం పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు, ఎక్కువ నూనె కావాలంటే కూడా చేసుకోవచ్చు. అలాగే నేను డీప్ ఫ్రై కోసం ఇదిగో చూడండి, ఈ పద్ధతిలోనే కదండి మనం ఎక్కువ తయారు చేసుకునేది. ఈ పద్ధతిలో కాకుండా ఆ పద్ధతిలో కూడా తయారు చేసి చూడండి, మీకు ఎటువంటి మార్పు అనేది ఉండదు. అలాగే నూనె తక్కువగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా తినేయచ్చు. ఇదిగో చూడండి, నేను అన్నీ ఎక్కువగానే ఇదే విధంగానే తయారు చేసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం స్టోర్ ఉండాలి కాబట్టి అనేది ఈ విధంగా పక్కకు అనేవి చేసి పెట్టుకున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో సులభంగా ఈజీగా కజ్జికాయలు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూసేసాం కదా. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను అన్నీ వేసేసుకుంటున్నాను. తక్కువ నూనె పోసుకొని వేయించుకోండి. కాగిన నూనె ఎక్కువగా తినకూడదు కాబట్టి వీలైనంత తక్కువ నూనెలో వేయించుకొని తినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇదిగో చూడండి, అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నా కదా. ఇదిగో చూడండి, ఎంతో చక్కగా వేగిపోయావు కదా. ఇదిగో ఇవనేవి ఇలానే ఉంటాయి. మనకి ఎప్పుడన్నా ఫంక్షన్స్కి చేయాలన్నా కానీ ఇలా ఎన్ని కజ్జికాయలైనా చేయొచ్చు. ఇదిగో చూడండి, కొంచెం నూనె వేసినవి ఈ విధంగా ఉన్నాయి, అలాగే నూనె లేకుండా చేసుకున్నవి ఈ విధంగా ఉన్నాయండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, గంట కొట్టేసేయండి. అలాగే నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. అంతేనండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.